హే బిజీ పీపుల్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కోటవారి కోడలు. ఇవాళ వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారు అంటే పన్నీర్ ఒకటి షేర్ చేసుకోబోతున్నా. రెసిపీ కాదండి, హోమ్ మేడ్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని. అండ్ నేను హెల్దీ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డా అనమాట. సో వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ చెప్పబోతున్నాను డీటెయిల్గా. అండ్ మా స్వామి అంటే మా హస్బెండ్ అయ్యప్ప స్వామి మాల వేయబోతున్నారనమాట. సో దాని గురించి కూడా కొంచెం చెప్దాం అనుకుంటున్నా. అంటే కొత్త ప్యాంట్స్ కొన్నా అనమాట, అవి కూడా మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఫస్ట్ అయితే స్టార్టింగ్ విత్ నేను ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక డిటాక్స్ డ్రింక్ తాగుతాను. డిటాక్స్ డ్రింక్ కాకపోయినా హాట్ వాటర్ అన్నా కూడా తాగుతా అనమాట. బట్ ఇవాళ నేను తమలపాకులు వాటర్ తాగబోతున్నాను అనమాట, హీట్ చేసుకొని. ఇది యూజువల్గా ఎలా చేసుకోవాలి అంటే వాటర్లో ఒక 2 తమలపాకులు నైటే సోక్ చేసి పెట్టేసేయాలి. నైట్ అంతా నానిపోయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ మనం హీట్ చేసుకొని లైట్గా బాయిల్ అవుతున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేమ్ ఆ వాటర్ని తీసుకుంటే ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు గమనించినట్లయితే మన పూర్వీకులు, మన యాన్సిస్టర్స్ ఆర్ పూర్వీకులు లేకపోతే మన అమ్మమ్మల కాలం నాటి వాళ్ళు చెప్పండి, మంచిగా ఫుడ్ తర్వాత లంచ్ ఆర్ డిన్నర్ తర్వాత హ్యాపీగా తమలపాకు అంటే ఆకు వక్క వేసుకునే వాళ్ళు కదా, ఆకులో సున్నం ఆర్ వక్క యాడ్ చేసుకొని. ఇప్పటికీ నాకు గుర్తు, మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే మన కిల్లి పెడతారు. ఇప్పుడు టూటీ ఫ్రూటీస్ ఇవన్నీ వేసిస్తున్నారు, కానీ యాక్చువల్గా తమలపాకుని మంచిగా నమిలి తింటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి మీకు కావాలంటే మాత్రం గూగుల్ చేసి చూసుకోండి. డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బ్లోటింగ్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ వాటర్ అని చెప్తాను నేనైతే. డీటాక్స్ డ్రింక్ అయితే నేను అది తాగేసిన తర్వాత ఇక్కడ రాగి జావా ప్రిపేర్ చేస్తున్నా, నాకు, నా హస్బెండ్కి అండ్ రేయాన్ష్ కోసము. 3 మెంబర్స్ కాబట్టి 6 స్పూన్స్ యాడ్ చేస్తాను. మాకు కొంచెం వాటరీగా ప్రిపేర్ చేసుకుంటాను, ఎందుకంటే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉందన్నమాట. మేము దీన్ని సద్దన్నం అంటాము. ఇందులోనే రాగి జావా మిక్స్ చేసుకొని తాగేస్తాము. బట్ రియాన్స్కి మాత్రం కొంచెం థిక్గా చేస్తా, ఎందుకంటే అందులోనే కర్డ్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటికి ఫీడ్ చేస్తాను కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇనిషియల్గా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే సద్దన్నం అంటాం మేము దీన్ని. ఐస్ రైస్ అంటాం కదా, అదే అనమాట. సో బిఫోర్ నైట్ రైస్ ఉంటుంది కదా, ఫర్మెంటెడ్ రైస్ కూడా అని అంటారు దీన్ని. రైస్లో అంటే నైట్ మిగిలిపోయిన లెఫ్ట్ ఓవర్ రైస్లో వాటర్ పోసేసి మార్నింగ్ వరకు అట్లనే ఉంచేసేయాలి. మంచిగా ఫర్మెంట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ లేకపోతే మార్నింగ్ కొంచెం బటర్ మిల్క్, రాగి జావా యాడ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక రేయాన్ష్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. యాక్చువల్గా బిఫోరే అంటే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే నాకు లంచ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. బట్ ఇవాళ బయట గుడిలో తిందామని చెప్పి అనుకుంటున్నాను. రేయాన్ష్కి మాత్రము పాలాకు పప్పు చేశాను. ఇప్పుడు రేయాన్ష్ని స్కూల్లో డ్రాప్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవాలి. ఇనిషియల్ డేస్లో రేయాన్ష్ మాత్రం చాలా ఏడ్చాడనమాట. ఎవరన్నా ఏడుస్తారు, రేయాన్ష్ మరి ఓవర్గా అయితే ఏడవలేదు. దానికి మాత్రం నాకు చాలా హ్యాపీ. వాళ్ళు ఏడిస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్ మనకు కూడా ఏడుపు వస్తుంది కదా. బట్ రేయాన్ష్ మాత్రం చాలా బాగా హ్యాపీగా వెళ్తాడు. స్టార్టింగ్ అంటే ఎర్లీ అవర్స్ వాడు ఎప్పుడైతే లేస్తాడో అప్పుడు మాత్రం నో స్కూల్ అంటాడు, కానీ వన్స్ వాడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా వాడి బ్యాగ్లోనే వాడే లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టేసుకొని కమ్మ లెట్స్ గో స్కూల్ అంటాడు. ఐ వాజ్ వెరీ గ్లాడ్. ఈ జనరేషన్ పిల్లలు కూడా ఏమంతగా ఎడవట్లేదు కదండి, హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఏమో నాకు తెలిసినంత వరకు మా జున్ను ఎడవలేదు, రేయాన్ష్ కూడా ఎడవలేదన్నమాట. స్కూల్ అంటే మాత్రం మంచిగా హ్యాపీగా వెళ్ళిపోతారు. అండ్ రేయాన్ష్ని స్కూల్లో డ్రాప్ చేసి మేము ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యాక 11 o'clockకి అట్లాగా తెల్లాపూర్లో ఉన్న మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళబోతున్నాం అనమాట. సారీ, మల్లన్న టెంపుల్ అనుకుంటా, మల్లన్న టెంపుల్. నేను ఫస్ట్ టైం అనమాట తెల్లాపూర్ సైడ్ రావడము. తెల్లాపూర్ సైడ్ అంటే టీ షాప్ ఉంటుంది కదా, అక్కడ వరకు వచ్చాను, కానీ తెల్లాపూర్ సైడ్ ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది గాయ్స్, చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈ టెంపుల్ తెల్లాపూర్ హైవేలో ఉంటుందన్నమాట. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్. ఇది మాకు ఫ్రంట్లో ఒక అవ్వ ఉంటారని చెప్పాను కదా, అవ్వ వాళ్ళదే అనమాట ఈ టెంపుల్. సో మమ్మల్ని ఇన్వైట్ చేశారు, రండి దివ్య మంచిగా భోజనాలు చేసుకొని వెళ్దురు అని చెప్పి. నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి పాపము చెప్తూనే ఉన్నారనమాట అమ్మ, బట్ వెళ్ళలేకపోయాను. బట్ ఇప్పుడు నా హస్బెండ్ని ఫోర్స్ చేసి అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళి చాలా బాగా జరిగింది. అండ్ ఒకసారి మనం టెంపుల్లో కూర్చుంటే చాలు, మనకి ఏదో తెలియని వైబ్ అండ్
ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థాట్స్ ఇవన్నీ మన మైండ్లో జనరేట్ అవుతాయి. అందుకే అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉండాలి. వీలైతే రోజు వెళ్ళండి. నాకు వీలవ్వదు కాబట్టి వెళ్ళలేకపోతున్నాను. లక్కీలీ అక్క కూడా ఉన్నారు, పెద్దక్క, అవ్వ వాళ్ళ పెద్ద కూతురు. సో పాలు పెరిగొచ్చి మాకు అభిషేకం చేయండి అని చెప్పారు. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా. మా సైడ్ అంటే ఏపీలో అట్లా అంతా ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైమ్స్లో పూజలు చేస్తాము. బట్ ఇక్కడ అట్లా కాదండి, దేవుడు కాబట్టి ఎప్పుడైనా ఎలా అయినా చేసుకోవచ్చు అని చెప్పి 24/7 పూజలు చేస్తూనే ఉంటారు అనుకుంటా. చాలా బాగా చేస్తున్నారు. అండ్ మేము అభిషేకం చేసేసి ఫుడ్ తినేసి వచ్చేసామన్నమాట త్వరగానే, ఎందుకంటే నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి. రియాన్స్ని స్కూల్లో నుంచి నా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తూ మా ఇద్దరిని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట. వీఆర్ బ్యాక్ హోమ్. అండ్ ఇప్పుడు రియాన్స్కి ఫీడ్ చేయాలన్నమాట. మేమైతే అక్కడ మంచిగా తినేసి వచ్చేసాము. దేవుడి ప్రసాదం తినాలంటే కూడా అప్పుడప్పుడు రాసి పెట్టుండాలి అని చెప్తారు. ఆ భాగ్యం మాకు ఈరోజు దొరికింది. చాలా బాగా దర్శనం అయింది. అండ్ నెక్స్ట్ వీక్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. చూడాలి ఎలా అవుతుందో. రేయాన్స్ని తీసుకురావాలి అని చెప్పి ఈసారి ఖచ్చితంగా చెప్పేశారు అమ్మ అయితే. అండ్ రేయాన్స్కి ఇక్కడ వాళ్ళ టీచర్ స్మైల్ ఇమోజీ వేశారంట చేతి మీద, అదే చూపిస్తున్నారు. అండ్ వాడికి ఫీడ్ చేసిన వెంటనే పడుకోబెట్టేసి ఇంకా నా పనులు నేను చూసుకోవాలండి. రేయాన్స్ కోసం అయితే పాలకూర పప్పు చేశాను. ఆకుకూరలు, పప్పు కూరలు ఇవన్నీ చాలా బాగా తింటారు రేయాన్స్. అండ్ చెప్దాం అనుకున్నాను కదా, ఏంటిదంటే నా హస్బెండ్ ఈ ఇయర్ కూడా, లాస్ట్ ఇయర్లోనే ఈ ఇయర్ కూడా అయ్యప్ప స్వామి మాల వైపోతున్నారు. సో దానికని నేను కొన్ని ఇట్లాంటివి యుటెన్సిల్స్ తీసుకున్నాను. అంటే మాకుండేది కర్రీ ప్యాన్, సాస్ ప్యాన్ అంటే ఫ్రై ప్యాన్, మిల్క్ ప్యాన్ ఇవే ఉన్నాయన్నమాట. వీటిలోనే నాన్ వెజ్ కూడా అయిపోయింది. లాస్ట్ ఇయర్ అల్యూమినియంవి తీసుకున్నాం అనమాట. రైస్ని అన్నం ఉడికించే దబరా ఒకటి, ఒక కూరకి బాండలి అంటాం కదా ఒక ప్యాన్, అవి అల్యూమినియం అనమాట. అల్యూమినియంవి ఎక్కువ ఇయర్స్ యూస్ చేయొద్దు అని చెప్పి ఇప్పుడు న్యూస్ కొంచెం వైరల్ అవుతుంది కదా, లాస్ట్ టైం నుంచే వైరల్ అవుతుంది. సో అందుకే నేను నా హస్బెండ్కి చెప్పేసాను అనమాట, వద్దు కొత్తవి తీసుకుందామంటే ఓకే అని చెప్పి ఇవి కొన్నాము. ఒకటి మిల్క్ ప్యాన్, అంటే మనం మిల్కే యూస్ చేస్తాము, ఏమి నాన్ వెజ్ ఏం యూస్ చేయం కాబట్టి మిల్క్ ప్యాన్ కూడా వచ్చింది అనమాట. ఇది యాక్చువల్గా సెట్ ఆఫ్ 6 పీసెస్, 4 వచ్చేసి ప్యాన్స్ వస్తాయి, 2 వచ్చి పైన లిడ్స్ వస్తాయి అన్నమాట. సో అవైతే తీసుకున్నాము. ఈ ఇయర్ చాలా మంచిగా చేసుకోవాలి. ఇయర్ మొత్తంలో దేనికోసం వెయిట్ చేస్తా అంటే ఈ సీజన్ కోసం వెయిట్ చేస్తా, నవంబర్ ఆర్ డిసెంబర్. ఎందుకంటే అప్పుడే కదండి అయ్యప్ప స్వామి మాల వేసుకునేది. నా హస్బెండ్ ఖచ్చితంగా వేసుకుంటారు. నేను నా హస్బెండ్ ఎలా ఉండాలి అని చెప్పి అనుకుంటానో అది నవంబర్ డిసెంబర్లో మాత్రమే ఉంటారు, అది కూడా మాలలో మాత్రమే ఉంటారు. అందుకే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఎట్లా కోరుకుంటాము, ఇంట్లో టైం స్పెండ్ చేయాలి, వైఫ్ అండ్ పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, వీకెండ్స్ అప్పుడు బయట వెళ్ళొద్దు, మెయిన్గా సండేస్లో, అండ్ పూజలు చేసుకోవాలి, దీపారాధన చేయాలి అని చెప్పి కోరుకుంటాం కదా. నేను అలానే కోరుకుంటాను. కానీ నా హస్బెండ్ నార్మల్ టైమ్స్లో చెయ్యరు, చెప్పేస్తున్నాను కదా. బట్ మాలలో ఉన్నప్పుడు మాత్రం తనున్నంత నిష్టగా ఇంకెవరు ఉండబోరు కావచ్చు, ఎందుకంటే అంత నిష్టగా ఉంటారు. ఈవెన్ షాంపూ కూడా యూస్ చేయరు అనమాట హెడ్కి, ఎందుకంటే షాంపూలో ఎగ్ కలిసి ఉంటుంది అని చెప్పి కుంకుడుకాయలతోనే వాష్ చేసుకుంటారు. అంతా పర్ఫెక్ట్ అనమాట నా హస్బెండ్ మాలలో ఉన్నప్పుడు మాత్రము. సో అందుకే నేను ఈ ఇయర్ చాలా ఇష్టం నాకు, ఇయర్లో ఈ సీజన్ అంటే చాలా ఇష్టం. సో బోర్ కొడుతుందా గాయస్ ఈ వీడియో? సో అయిపోతుందిలే అండి. పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో చూసేసి ఇంకా మీరు వెళ్ళిపోండి మీ పనుల్లోకి. ఏంటంటే పన్నీర్ నాకు పాలు ఉన్నాయన్నమాట ఇంట్లో, సో అందుకే చేద్దాము అని చెప్పి లీటర్ పన్నీర్కి నేను చేస్తున్న 2 లెమన్స్ని కట్ చేసుకొని స్క్వీజ్ చేసేసుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ 1 లీటర్ మిల్క్కి 2 లెమన్స్ని యూస్ చేస్తున్నా చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నేను వాటర్ ఏం యాడ్ చేయకుండా పాలని ప్యాన్లో పోసుకొని మిల్క్ ప్యాన్లో హీట్ చేసుకుంటున్నా. సో కొంచెం మనం లెమన్ వాటర్ మిక్సింగ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ని నేను కొంచెంగా పోసుకుంటా అనమాట. ఒకేసారి పోసుకోకూడదు, ఎప్పుడు కూడా కొంచెం యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా స్టిర్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా. అప్పుడు మనకి లమ్స్ ఫామ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇట్లాగా విరిగిపోతాయి పాలు, కర్డ్ టెక్స్చర్లో వచ్చేస్తుంది, పాలు సపరేట్ అయిపోతుంది, మనకి మిల్క్ సపరేట్ అయిపోతుంది. సో ఇదే అనమాట పన్నీరు. సో హాట్గా ఉన్నప్పుడే చేసుకోండి, చల్లగా ఉన్నప్పుడు చండాలంగా ఉంటుంది పన్నీర్ని ప్రిపేర్ చేసుకుంటుంటే. ఎందుకంటే మనం హాట్లో ఉన్నప్పుడు బాగా వాటర్ మొత్తం
మొత్తంని స్క్వీజ్ చేసేసి పైన ఏదైనా వెయిట్ని పెడితే మనకి పన్నీర్ టెక్స్చర్ రెడీ అయిపోతుంది. సో ఇదే అనమాట హోమ్ మేడ్ పన్నీర్. ఇంతకీ మీకు పన్నీర్ అంటే ఇష్టమా? నాకు ప్రాణం అనమాట. డైలీ పన్నీర్ పెట్టినా కూడా హ్యాపీగా తినబెడతాను. రైస్ ఏం లేకపోయినా ఓన్లీ పన్నీర్ కర్రీయే తింటా అనమాట. అంత ఇష్టం నాకు పన్నీర్ కర్రీ అంటే. ఆర్ పన్నీర్ కూడా నేను లైట్గా గీలో ఆర్ బటర్లో సాల్ట్, కారం, పసుపు టాస్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇదన్నమాట. జస్ట్ ఒక 15 మినిట్స్కి పన్నీర్ మనకి రెడీ అయిపోతుంది. ఇట్లా టెక్స్చర్లో వచ్చేస్తుంది. దీన్ని మనము స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు, కట్ చేసుకొని ఆర్ కట్ చేసుకోకుండా. నేను కట్ చేసుకొని నెక్స్ట్ డేనే ప్రిపేర్ చేసేసుకుంటా పన్నీర్ కర్రీ. ఎందుకంటే ఇది హోమ్ మేడ్ పన్నీర్ వితౌట్ వెనిగర్ కాబట్టి వితిన్ 3 డేస్లో మనం కన్జ్యూమ్ చేసేసుకోవచ్చు. అండ్ రియాన్స్కి ఫీడ్ చేసా కానీ వాడు ఇట్లా తినలేదన్నమాట. షెడెడ్ పన్నీర్ అంటాం కదా, తురిమి చేస్తాము పన్నీర్ని, అలా అయితే తింటున్నారు. నేనైతే ఇట్లా పచ్చిది కూడా తినేస్తా, బట్ కడుపు నొప్పి వస్తుందని తినట్లేదన్నమాట ఇప్పుడు. సో అంతేనండి. వీడియో చూసారు కదా, నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసుకోండి. అండ్ పన్నీర్ని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోండి స్టీల్ ఆర్ గ్లాస్ కంటైనర్లో, అంటే ఎయిర్ టైట్ కంటైనర్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. బట్ మోర్ దాన్ 3 డేస్ మాత్రం అస్సలు కన్జ్యూమ్ చేయొద్దు. వితిన్ 3 డేస్ లోపలే కన్జ్యూమ్ చేసేసాయండి. సో అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఈ పన్నీర్ని నేను ఏం చేశానంటే పాలక్ పన్నీర్ చేసి కర్రీ మొత్తం ఎట్లా తినేస్తున్నా, జబర్దస్త్ ఉంది కర్రీ మాత్రం. సో ఇంక మన ఫార్మాలిటీస్లోకి వచ్చేద్దామా. సో thank you so much for watching till the end. Until next video, stay tuned for our channel for more updates and keep watching. Bye bye. Take care. Sarve Jana Sukhino Bhavantu.